సుశాంత్ సింగ్ సూసైడ్ డెత్ పైన సిబిఐ దర్యాప్తులు జరపాలన్న డిమాండ్ రోజుకి పెరిగిపోతోంది. సుశాంత్ మరణించి 2 వారాలైపోతున్నా కూడా చాలా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ముందు నుంచి సుశాంత్ కేసుని సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్న టీవీ నటుడు, యాంకర్ శేఖర్ సుమన్ సుశాంత్ మరణం పైన తాజాగా సంచలన కమెంట్స్ చేశారు. జస్ట్ ఫర్ సుశాంత్ ఫోరం పేరిట క్యాంపెయిన్ ప్రారంభించిన శేఖర్ సుమన్ ఇటీవల సుశాంత్ ఫ్యామిలీని కలిసి సుశాంత్ తండ్రి కేకే సింగ్ ని పరామర్శించారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన, ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల సుశాంత్ చనిపోయాడని నేనైతే అనుకోవటం లేదు. ఇండస్ట్రీలోని గ్యాంగ్ల వల్ల సుశాంత్ చనిపోయాడు. నెల రోజుల వ్యవధిలోనే సుశాంత్ 50 సిమ్ కార్డులని మార్చాడు. ఎవరికి భయపడి సుశాంత్ తప్పించుకుని తిరగాల్సి వచ్చింది అంటూ శేఖర్ సుమన్ సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ది ఆత్మహత్యగా మూసివేయాల్సిన కేసు అయితే కాదు. సూసైడ్ నోట్ లేదు. డూప్లికేట్ కి కూడా మిస్ అయింది. కంటికి కనిపించే దానికంటే ఎక్కువగా ఏదో జరిగింది. అదేంటో తెలియాలి అంటే సుశాంత్ కేసు పైన సిబిఐ విచారణ జరిగి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. బాలీవుడ్ని ఒక సిండికేట్ మాఫియా నడిపిస్తున్నాయని, అవే సుశాంత్ జీవితాన్ని నాశనం చేశాయంటూ ఈ సిండికేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. కానీ నా దగ్గర సరైన ఆధారాలు లేకపోవటం వల్ల వాళ్ళ పేర్లు నేను వెల్లడించలేకపోతున్నానని ఆయన అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.